3 కిలోల బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు నీట్గా కడిగి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 కిలోల చికెన్ తీసుకోవాలి. ఇందులోకి చిన్న కప్ అంత పసుపు, రుచికి తగినంత ఉప్పు, అరకప్పు కాశ్మీర్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, కసూరి మెంతి, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, 1 పెద్ద కప్ అంతా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. కొన్ని ఇలాచి, దాల్చిన చెక్క, మరాఠీ మగ్గ, జాపత్రి, అనస పువ్వు, నల్ల ఇలాచి, లవంగాలు, కొద్దిగా సోంపు వేసి ఇవన్నీ దూరగా వేగిన తర్వాత మెత్తగా దంచుకొని ఈ బిర్యానీ మసాలాని చికెన్ లోకి వేసి 1 చిన్న కప్ అంతా నిమ్మకాయ రసం పోసి 1 కప్పు వేడి చేసుకున్న నూనెని ఇందులోకి పోసుకొని ఈ మసాలా ఈ చికెన్ ముక్కలకి అంటేలా బాగా కలుపుకొని 1 కప్పు పెరుగు వేసి కలిపి 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత రైస్ కుక్ చేయాలి. ఈ రైస్ లోకి రుచికి తగినంత ఉప్పు వేసి కొద్దిగా మంచి నూనె, చిన్న కప్ అంతా నెయ్యి, నిమ్మకాయ రసం, బగారా ఆకు వేసి రైస్ ని ఉడకనివ్వాలి. రైస్ ఉడికిన తర్వాత 1 కప్పు గంజి వాటర్ తీసుకొని ఈ చికెన్ లోకి పోసుకోవాలి. తర్వాత 70% ఉడికిన రైస్ ని ఫస్ట్ లేయర్ గా వేసి తర్వాత 80% ఉడికిన రైస్ ని సెకండ్ లేయర్ గా వేసి ఈ రైస్ పై నుంచి చిన్న కప్ అంతా నిమ్మకాయ రసం, చిన్న కప్ అంతా నెయ్యి పోసి కొద్దిగా ఇలాచి పౌడర్ చల్లుకొని ఏదైనా తడి క్లాత్ కప్పి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని స్టవ్ పైన పెనం పెట్టి 40 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకొని అర్ధగంట తర్వాత సర్వ్ చేస్తే చాలా రుచికరమైన 3 కిలోల చికెన్ బిర్యానీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో, టేస్ట్ అంత బాగుంటుంది. ఈ 3 కిలోల చికెన్ బిర్యానీ 20 మంది తినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.